What's up guys, this is Sanishek back again with a new video. Actually starting ఇలా ఎందుకు చేస్తున్నా అంటే మొన్న మా ఫ్రెండ్ చిన్ను తను లైక్ నాకు హర్షికి నిక్కీకి కామన్ ఫ్రెండ్ అనమాట టెక్సస్ వచ్చింది. సో అదంతా మంచిగా వ్లాగ్ చేసి వ్లాగ్ని కూడా ఎడిట్ చేస్తా. బట్ బై మిస్టేక్ నా చేతులతో లైక్ మొత్తం డిలీట్ చేస్తాను అనమాట ఈరోజు. సో నిన్నటి వ్లాగ్ అదే ఈరోజు రావాల్సిన వ్లాగ్ కంటెంట్ అంతా డిలీట్ అయిపోయింది. చాలా సాడ్గా ఉన్నా, బట్ ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ డే కంటిన్యూషన్ అనమాట. కొంచెం అందుకే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా సడన్గా చిన్ను ఎక్కడి నుంచి వచ్చిందని మీకు అర్థం అవ్వాలని ముందు కాంటాక్ట్ చేస్తున్నాను. సో చిన్ను వచ్చి మాతో ఉంటుంది, ఒక 3-4 days ఉంటుంది. సో దట్స్ ఇట్. నేను చిన్ను వెళ్తాను. చిన్ను డ్రైవింగ్ స్కిల్స్ నాకు, నా డ్రైవింగ్ స్కిల్స్ చిన్ను తెలుస్తాయి అనమాట ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటంటే హర్షి బర్త్డే అప్పుడు కొన్నాం కదా షూస్, సో అది దానికి చెన్నై అని అనమాట ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్తాను. పొద్దున్న నుంచి బయటకు వెళ్దాం అంటే ఫుల్ వర్షం చిరాకు వచ్చింది. ఇప్పుడు తగ్గింది అనమాట. సో తొందరగా కొంచెం వెళ్ళేసి వచ్చేస్తాం. సక్సెస్ఫుల్లీ వచ్చాము. చిన్ను కొంచెం భయం వేసింది చెప్పి. సెకండ్ టైం కంగారు పడక బాగానే తోలుతుంది. నువ్వు సెకండ్ టైం ఎంత బాగా తోలేవు? మామూలుగా ఉండదు. ఈరోజు సండే అని మర్చిపోయచ్చు అనమాట. 8 దాకా ఉంటుంది అనుకుని 6కి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న తోపు ఇప్పుడు నాకుంటుంది అనమాట టెన్షన్. సో మొత్తానికి అంటే ఇంటికి రాలేదు, బ్రామ్స్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది చిన్నకి. సో బ్రామ్స్కి వచ్చాం, తినేసి ఒక ఐస్ క్రీమ్ ఏదైనా ఇంటికి కూడా తీసుకెళ్దాం. ఏడుస్తారు మళ్ళీ. అసలుకి రాత్రి ఇంకో 2 వస్తారు. బయట వర్షం పడుతుంది, సిగ్గు లేకుండా మేము ఐస్ క్రీమ్ తింటాం. లొకేషన్ చేంజ్ గైస్. ఏంటి మీద భలే లైట్. ఓహో, ఎక్కడ నుంచి అబ్బా లైట్ పడుతుంది, భలే బయటకు కనిపిస్తున్నా అనుకున్నా. ఏంది ఎందుకు తీసుకున్నా? అది చాక్లెట్ ఫ్లేవర్, అది స్ట్రాబెర్రీ. రెండు బాగున్నాయి. Straight elbow. Straight. Okay. Okay, so yes, finally reached home safely. ఎవరికేం అవ్వలేదు. దారిలో ఫుట్పాత్ మీద కూడా ఎవరికేం అవ్వలేదు. బాగా చేసాం. నా అంత కాకపోయినా పర్లేదురా. యూ కెన్ డూ బెటర్. నేను ట్రైనింగ్ ఇవ్వమంటావా? ట్రైనింగ్ ఇవ్వమంటావా? నేనే నీకు ఇస్తా. మధ్య నుంచి ఇద్దరం ఇంట్లో కూర్చొని ఉండి చిరాకు వస్తుంది అనమాట. అందుకే బయటకు వెళ్ళాం. మెయిన్ చిరాకు వస్తుందని. టైం పాస్ గైస్ గోయింగ్ టు ఈట్ దోశ. అండ్ హర్షి మధ్యలో జాయిన్ అవుతుంది అనమాట. టెక్సస్ ఎందుకు వచ్చా? తినడానికి వచ్చా. సో తినాలి. లేట్ నైట్ జాయిన్ అయింది మనకి, చాలా లేట్ నైట్ అనమాట. ఈరోజు యాక్చువల్లీ గ్రాడ్ వాక్ ఉందన్నమాట మా కాలేజ్లో. అంటే లైక్ గ్రాడ్యుయేషన్ వచ్చిన వాళ్ళకి అదే ఇస్తారు కదా, కండువా టోపీ పెట్టి. దానికి కూడా మళ్ళీ మనం అవన్నీ కొనుక్కోవాలి, డబ్బులు లేదే. కొంటారు, చాలా మంది కొంటారు. దొరకని వాళ్ళు ఇంకా తప్పని వాళ్ళు కొంటారు. మాక్సిమం సీనియర్స్ దగ్గర తీసుకుంటారు. బేసిక్ గా ఇక్కడ అంతా లైక్ హడావుడిగా ఉందన్నమాట. ప్రతి బండి దగ్గర ముందు ఒక బండి దగ్గరికి వెళ్దాం, వాళ్ళైతే స్టాఫే లేరు, ఓన్లీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఉన్నాయి అన్నాడు. లైట్ తీసుకొని ఇటు వస్తే చాలా మంది జనాలు ఉన్నారు అనమాట. సర్లే అక్కడ నుంచోవడం కంటే ఊబర్ ఈట్స్ లో ఆర్డర్ చేసి పికప్ పెట్టేసాం. అయినప్పుడు వెళ్ళి పిక్ చేసుకుంటాం అనమాట. ఊబర్ లో అయితే యువర్ ఆర్డర్ ఇస్ రెడీ ఫర్ పికప్ అని ఉంది. చూద్దాం, వెళ్ళి అడుగు. దీనమ్మ జుట్టు కిందకి వెళ్తే ఇంకో 15-20 minutes పట్టిద్ది అన్నాడు. మళ్ళీ వెళ్తున్నాం. ఈసారి గంట వెయిట్ చేయించాడు. జనాలు చూపిస్తాను. టైం
11:30. ఇక్కడ కార్లు ఇవన్నీ ఒక్క దానికి అనమాట. ఇంకో 15 minutes. యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో వండుకుందాం అనుకున్నాం, బట్ దోశ తినాలనిపించి ఇదంతా అనమాట. చెత్త మోర్ దెన్ 1 hour అయిందనమాట ఫుడ్ ఆర్డర్ ఇచ్చి. ఇల్మాటి ఏం చేస్తారు, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు జనాలు. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అని తెలియదు అనుకుంటారా? గ్రాడ్యుయేషన్ అని తెలుసు, బట్ నార్మల్గానే ఉంటుందిలే, మహా అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అనుకుంటుంటారు. ట్రై నెంబర్ 4 టైం వెళ్ళి అడుగుతున్నాం. ఈసారి అయినా ఇస్తే బాగుంటుంది. ఒక 4 ఆర్డర్ ఇచ్చామన్నమాట, దాంట్లో 3 వచ్చినాయి. ఇంకా కార్లో కూర్చొని తినేస్తున్నాం, ఆకలి వేస్తుంది. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి తిందాం అనుకున్నాం కానీ అంత ఓపిక లేదు బేసిక్. ఇప్పుడు ఆకలి హర్షి అయితే ఫుల్ ఆకలి అయితే అసలు పొడుగుని పోయింది కూడా. మళ్ళీ చిల్లీ చికెన్ కూడా వచ్చేసింది. ఇంకా అంటే 2 minutesలోనే వచ్చేసింది అనమాట. తినే లోపలే ఇంటికి వెళ్ళే తినేస్తాం. బాయ్. సో వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేద్దాం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెగ్గర్ సేమ్ బెగ్గర్ తెలుసా?